అక్రమ ఇసుక రవాణాపై అంబేద్కర్ కోనసీమ జిల్లా లంకలో గన్నారంలో ధర్నాకు దిగారు కూటమి నేతలు. ఎటువంటి అనుమతులు లేకుండా 2 రోజులుగా వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. తమ గ్రామం నుంచి అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలంటూ ఇసుక ర్యాంపుల వద్ద ధర్నాకు దిగారు కూటమి నేతలు. పి గన్నవరం, లంకల గన్నవరం గ్రామస్తులు. లంకల గన్నవరం పరిధిలో ఉన్నటువంటి నదీ పరివార ప్రాంతాల్లో ఇసుక ర్యాంపులు జరగడం జరుగుతుంది. అక్రమంగా రవాణా చేయడం జరుగుతుంది. అలాగే మా గ్రామం లంకల గన్నవరం గ్రామం నదీ కోత గురైపోయి అనేక సార్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నాం. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా మొరపెట్టుకున్నాం. మాకు రివట్మెంట్ వేయాలని ఇప్పటి నుంచి అడుగుతున్నాం. అది మానేసి మా అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుక రవాణా జరుగుతుంది. దీన్ని వెంటనే నిలిపి చేయాలనేసి మా గ్రామస్తుల తరపున, మా తరపున కోరడం జరుగుతుంది. ఇసుకని పంచాయతీ పరిధిలో ఆఫ్ చేయడం జరిగింది. గ్రామ ప్రజల యొక్క అనుమతి లేకుండా గ్రామ రోడ్ల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కాబట్టి గ్రామ ప్రజలంతా కలిసి ఈ రవాణాను అడ్డుకొని గ్రామ పంచాయతీలో ఉన్న పరిధిలో ఇసుక రవాణాని గ్రామ కోత గురవుతుంది. కాబట్టి మా ర్యాంపులు అనుమతులు లేని ర్యాంపులు ఇసుకలో తోలుతున్నారు. కాబట్టి దాని పంచాయతీ వారు అంతా కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ రవాణాను